హస్తం గుర్తుకు ఓటేద్దాం, రేవంతన్నను గెలిపిద్దాం. जिंदाबाद जिंदाबाद रेवंत जिंदाबाद। मैं रेवंत रेड्डी साहब को बहुत दिनों से जानता हूँ। वो बहुत अच्छे आदमी हैं और बहुत जल्दी काम कराते हैं हर चीज, और उनका एक तरीका जो है काम करने का वो बहुत अच्छा है। यहाँ मल्काजगिरी से जो कंटेस्ट कर रहे हैं वो रेवंत रेड्डी साहब जो कांग्रेस से है, मेरा वोट उनके लिए है। और मैं सारे दोस्तों को भी बताऊंगा उनके बारे में। यहाँ पर ऑलरेडी बहुत दिनों से ये जो ट्रैक्स का काम चल रहा है वो भी खत्म नहीं हुआ है, और रेवंत रेड्डी साहब आने से बहुत जल्दी काम खत्म होगा। मेरा वोट रेवंत रेड्डी साहब के साथ है, और आप भी रेवंत रेड्डी साहब के लिए वोट डालें और उन्हें जीतने करें, ताकि हम मल्काजगिरी को आगे लेकर बढ़े। जय रेवंत अन्ना। कांग्रेस को वोट देना, आप भी देना, मैं भी देना। రావాలి మనకు వస్తే మంచిదే, అందరు కలిసి మనం రేవంత్ రెడ్డి గెలిపియాలి। ఈ ఏరియాకు అందరు కలిసి మనం హెల్ప్ చేసి రేవంత్ రెడ్డి గెలిపియాలి। రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తారు కాబట్టి, ఎంపీ గురించి పోటీ చేస్తారు కాబట్టి ఆయన వచ్చి మాకు చాలా పనులు చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం। ఇంకా చేయాలి, ఆయన ఇంతకుముందు వాళ్ళు పనులు వ్యక్తిగత పరంగా ఆయన వ్యక్తిగతంగా కూడా మంచి పనులు చేస్తారని చెప్పి భావిస్తున్నాం। ఆయన ఇంకా ఈ ఏరియా నుంచి వస్తున్నాయండి, మేము చాలా సంతోషిస్తున్నాం। చాలా సంతోషంగా ఉంది ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా చేస్తున్నాడని। ఎంపీకి వస్తే ఇంకా చాలా పనులు చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం। రేవంత్ రెడ్డి గారికి మా ఓటు, ఉప్పల్ నియోజకవర్గం నుంచి మాకు ఈ పనులు చేస్తారు కాబట్టి మేము ఆయననే గెలిపిస్తాం। రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తే, కాకపోతే ముఖ పరిచయం లేదు, అయినా పర్వాలేదు, మాకు ఆయన వస్తే మంచిగానే ఉంటుందని మేము ఆశిస్తున్నాము। మేము ముందు నిలబడి చేయడానికి కూడా మంచిగా ఆయన వస్తే మంచిగా ఎంపీగా గెలవాలని మేము ఆశిస్తున్నాము, గెలవాలని కోరుకుంటున్నాము। మా వ్యక్తిగతంగా మా తరపు నుంచి కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము। జై రేవంత్ అన్న, రేవంత్ అన్నకే మన ఓటు, రేవంత్ అన్నకే మా ఓటు, రేవంత్ అన్నకే ఓటు। ప్రెసెంట్ అయితే మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్స్ లో మనకి రేవంత్ రెడ్డి రావడం అయితే బెస్ట్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారంగా ఇప్పుడు కాంగ్రెస్ మెజారిటీగా వచ్చేటట్టు మేజర్ అందరూ బీజేపీకి అపోజిట్ గా అన్ని పార్టీస్ కలిపి మనకి ఇప్పుడు అపోజిషన్ చేస్తున్నారు మోడీకి చాలా వరకు ఇండియాలో। సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది। రేవంత్ రెడ్డి వస్తే ఫండ్స్ కూడా రిలీజ్ అవడానికి మనకి చాలా ఈజీగా ఛాన్స్ అయ్యింది। సో అప్పుడు మనకి ఇక్కడ డెవలప్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని నా ఒపీనియన్। ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ, మొత్తం కాన్స్టిట్యున్సీలో మొత్తం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలో గెలిచిండ్రు। ఇప్పుడు ఎంపీ వచ్చేసి రేవంత్ రెడ్డి గెలిస్తే క్వశ్చన్ చేయకుండా అని నా ఒపీనియన్। అట్లనే ఇప్పుడు సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి। ఇప్పుడు మన ఎంపీ కూడా కాంగ్రెస్ ఉంటే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమి చేయకపోయినా కూడా క్వశ్చన్ చేయడానికి ఉంటుంది। మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్ వీళ్ళు టీఆర్ఎస్ అంటే ఎవరు క్వశ్చన్ చేయడానికి ఉంటారు, ఎందుకంటే కార్పొరేటర్ స్థాయి నుండి కూడా మొత్తం టీఆర్ఎస్ ఉంది కాన్స్టిట్యున్సీలో। అది రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుంది నా ఒపీనియన్। రేవంత్ అన్నకే నా ఓటు, కాంగ్రెస్ కే నా ఓటు। రెడ్డికి ఓటు వేస్తే ఈజ్ ఏ క్వశ్చనబుల్ ఫర్ లీడింగ్ టీఆర్ఎస్ పార్టీ। He will ask everything for people. He will support for the people. కేసీఆర్ వాళ్ళకు ప్రశ్నించే ఆపోజిషన్ పార్టీ లేకుండా చేస్తున్నారు కాబట్టి మన రేవంత్ రెడ్డి గారికి ఓటు వేయడం అది మంచిది అని నేను అనుకుంటున్నాను। మల్కాజిగిరి కాన్స్టిట్యూన్స్ లో గెలిపిస్తే తను ఇంకా చాలా మంచిగా ఉంటుంది। కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్షంగా నిలబడే తత్వం కేపబిలిటీ ఉందనేసి నా ఆలోచన। అండ్ యూత్ అందరు కలిసేసి మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తేనే మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం। తనకు ఓటేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే డెవలప్మెంట్స్ కానీ ఏ దానికైనా సరే క్వశ్చన్ ప్రశ్నించడం ఆయన దగ్గర గట్టి ధైర్యం ఉంది, మిగతా వాళ్ళకైతే ఎవరు లేదు। వీ హ్యావ్ టు ఓట్ ఫర్ ద రేవంత్ రెడ్డి, వీ విల్ సపోర్ట్ ఫర్ రేవంత్ రెడ్డి। మల్కాజ్గిరి కంపల్సరీ రేవంత్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు। ఎంపీగా ఎందుకు బరిలోకి దిగినంటే ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఓడిపోయినందుకు ఎంపీ టికెట్ కంపల్సరీ సాధించుకొని రేవంత్ రెడ్డి గెలిస్తే యూత్ కు బాగుంటది, ప్రజాసేవలకు కూడా బాగా ఇన్వాల్వ్ అవుతాడు। కేసీఆర్ పాలనలో అంతా దోపిడీ రాజ్యం జరుగుతుంది, దీని మీద అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరీ గెలుస్తుంది। అధికారంలోకి కూడా కాబోయే ప్రధానమంత్రి కూడా రాహుల్ గాంధీ వస్తాడు,
మోడీ కూడా ఈసారి లేదు ప్రధానమంత్రి అవకాశం. రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్సో గుడ్ పర్సన్. యాక్చువల్ గా చెప్పాలంటే ఫైర్ బ్రాండ్ మన భాషలో చెప్పాలంటే. కాకపోతే మన అన్ఫార్చునేట్లీ దీని కొండకల్ నుంచి టికెట్ కోల్పోవడం జరిగింది. అది మేబీ వాట్ ఆర్ పొలిటికల్ మిస్టేక్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏమన్నా అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ స్ట్రాటజీస్ అయి ఉండొచ్చు.